హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వచ్చినట్టయితే సిపిఎస్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగిందండి 2023 ఆగస్టు సంబంధించినది. అలాగే మార్చి 2024, అలాగే ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్ ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బిల్స్ ఈరోజు క్రియేట్ అవ్వడం జరిగిందండి. సో ప్రైమరీ స్కూల్ వాళ్ళకి కుకింగ్ కాస్ట్ బిల్ అయితే జమ అవ్వడం జరిగింది. ఇక ఇంతవరకు జమ అయిన పెండింగ్ బకాయిల వివరాలకు వచ్చినట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఏ లోన్లు, సరెండర్ లీవ్స్, ఇక హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి ఎస్ఎల్స్, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్ఎల్స్, టీఈఎస్ కూడా జమ అవ్వడం జరిగింది. మరి డిఆర్ పరిస్థితి, వాస్తవ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే డిఏ మరియు డిఆర్ 18 నెలల చెల్లింపులు అయితే చేయాల్సి ఉంది. మొదటి వాయిదా అయితే 2023 సెప్టెంబరు, ఇలా 3 సమాన వాయిదాల్లో 18 నెలలకు సంబంధించండి. సో అలాగే సెప్టెంబర్ 2023 రెండో వాయిదా, మార్చి 2024 మూడో వాయిదా ఆర్రియర్లుగా అయితే చెల్లించబడాలి. ఇంకా చెల్లించలేదు. ఇంతవరకు డిఆర్ అరియర్స్ ఎక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించిన దాఖలాలు లేవండి. కానీ వాటి బిల్లు స్టేటస్ కొందరికి చెక్ చేయగా అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అంటే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నట్టుగా సమాచారము. పిఆర్సీ బకాయిలు క్వార్టర్లీ వన్స్గా 4 సంవత్సరాల్లో చెల్లిస్తారు. అవి ఎలాగంటే 2024లో 15%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%గా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ విధంగా పిఆర్సీ అరియర్లకు సంబంధించి జియో కూడా విడుదల చేసి ఉన్నారు. సో ఇంకా ఇంతవరకు పిఆర్సీ అరియర్లు కూడా ఎటువంటి జమ అయిన దాఖలాలు లేవండి. సో పెన్షన్లకు పెండింగ్ బిల్లు జియో వచ్చినప్పుడు కూడా అవి అమలు కాకపోయేసరికి పెన్షనర్లు అందరూ కూడా నిరాశ చెందారండి. ఇక పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ అనేది 734 కోట్లు సుమారుగా పెండింగ్లో ఉంది. ఇక డిఆర్ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ డిఆర్ అరియర్స్ జమ అయిన దాఖలాలు అయితే లేవు. బిల్లులన్నీ కూడా ఈ మంత్ ఎండ్ లోపల జమ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. కానీ ఈ మే నెల ఆఖరిలో కానీ అవి అయితే జమ కాలేదు. ఇంకా కౌంటింగ్ అయితే ఉంటుంది. సో తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో జమ కాకపోయేటైతే మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జమ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు సంబంధించి ఏవైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.